హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పెజెంట్ రివోల్ట్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా. అసలు ఈ పెజెంట్స్ అనే వాళ్ళు ఎవరు? ఈ పెజెంట్స్ ఎవరో కాదు, అగ్రికల్చరల్ వర్కర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్ అండ్ మన ఫార్మర్స్ మాత్రమే. అయితే వీళ్ళు ఎవరిపైన రివోల్ట్ చేయడం జరిగింది అంటే, వీళ్ళు రివోల్ట్ చేసింది జమీందార్స్ పైన, మనీ లెండర్స్ పైన, అంతేకాకుండా ఇండిగో ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టిన యూరోపియన్స్ పైన, అండ్ వీళ్ళు అంతేకాకుండా వీళ్ళు రెవెన్యూ కలెక్టర్స్ పైన కూడా రివోల్ట్ అవ్వడం జరిగింది. ఫైనల్లీ బ్రిటిష్ అఫీషియల్స్, బ్రిటిష్ అథారిటీస్ పైన కూడా రివోల్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు, దానికి కారణాలు లోపలికి వెళ్లే ముందు, ఆ ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేసుకునే ముందు ఇవాళ క్లాస్ లో మనము ఏం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం అంటే, సింపుల్ గా మనకి ఈ సబ్జెక్ట్ పైన కమాండ్ రావడానికి ఈ పెజెంట్ రివోల్ట్స్ అనేది దాన్ని మనము రెండు భాగాలుగా క్లాసిఫై చేయొచ్చు. వీ కెన్ డివైడ్ దిస్ ఇంటూ 2 టైమ్ పీరియడ్స్. 19th సెంచరీ ఏడీలో జరిగినవి అండ్ 20th సెంచరీ ఏడీలో జరిగిన పెజెంట్ రివోల్ట్స్ గా క్లాసిఫై చేసుకోవచ్చు. అయితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ పెజెంట్స్ అనే వాళ్ళు ఎందుకు రివోల్ట్ అవ్వడం జరిగింది అంటే, దే వర్ ద వర్స్ట్ విక్టిమ్స్ ఆఫ్ ద రెవెన్యూ పాలసీస్. They were the worst victims of the revenue policies of the British అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ రెవెన్యూ పాలసీస్ అన్ని కూడా చాలా ఎక్స్ప్లాయిటేటివ్ గా ఉండేవి, అప్రెసివ్ పాలసీస్. కాబట్టి సహనం కోల్పోయిన రైతులు వేరే మార్గం దొరకక రివోల్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ 19th సెంచరీ అండ్ 20th సెంచరీ ఏడీ రివోల్ట్స్ మధ్యలో మనం డిఫరెన్స్ అనేది తెలుసుకుంటే మనకి ఈ సబ్జెక్ట్ పైన బాగా కమాండ్ వస్తుంది. ఈ 19th సెంచరీ రివోల్ట్స్, ఈ 19th సెంచరీ ఏడీలో జరిగిన పెజెంట్ రివోల్ట్స్ మనము దాని క్యారెక్టరిస్టిక్స్ చూసినట్టయితే, దే వర్ అగేన్స్ట్ టు ద రెవెన్యూ కలెక్టర్స్. ఎవరైతే రెవెన్యూ కలెక్ట్ చేసే వాళ్ళు వాళ్ళపైన. దే వర్ అగేన్స్ట్ టు ద జమీందార్స్. దే వర్ అగేన్స్ట్ టు ద మనీ లెండర్స్. And they were against to the indigo planters. ఇండిగో ప్లాంటర్స్ అంటే యూరోపియన్స్. ఎవరైతే ఈ రైతుల ఫీల్డ్స్ ఉంటాయి కదా, అగ్రికల్చరల్ పొలాలు ఉంటాయి కదా, దాని పక్కన ఇండిగో ప్లాంట్స్ పెట్టి వీళ్ళని ఒత్తిడికి తీసుకొచ్చే వాళ్ళు అనమాట. ఫోర్స్ఫుల్ గా మీరు ఇండిగో పెంచాలి, ఎందుకంటే దీనికి ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది, ఇట్లా పెంచితే దీనికి మాకు ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళని పాపము బాగా ఒత్తిడికి తీసుకొచ్చే వాళ్ళు అనమాట. సో ఈ 19th సెంచరీ ఏడీలో జరిగిన రివోల్ట్స్ మనం చూసినట్టయితే, మేజర్లీ దే వర్ అగేన్స్ట్ టు ద రెవెన్యూ కలెక్టర్స్, జమీందార్స్, మనీ లెండర్స్ అండ్ ఇండిగో ప్లాంటర్స్. మరి ఇవి ఏ విధంగా ఫేడప్ అయిపోయినాయి, ఏ విధంగా ఎండ్ అయినాయి అంటే, ఆల్వేస్ దే ఎండెడ్ విత్ ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద బ్రిటిష్ అథారిటీస్. మరి 20th సెంచరీ ఏ విధంగా యూనిక్ ఈ 19th సెంచరీతో పోల్చుకుంటే అంటే, దే వర్ అగేన్స్ట్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్. కంపల్సరీగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, దే వర్ అగేన్స్ట్ టు ద బ్రిటిష్ అథారిటీస్. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సమ్ మూవ్మెంట్స్ బికేమ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. కొన్ని ఇంటిగ్రేట్ అవ్వడం జరిగినాయి మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కి కానీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కి కానీ. ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సమ్ మూవ్మెంట్స్ గాట్ సపోర్ట్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆల్సో. అండ్ ఇంకో విషయం ఏంటి, దీనిలో మనం 20th సెంచరీ ఏడీకి సంబంధించిన పెజెంట్ రివోల్ట్స్ లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సమ్ వర్ వెరీ వయలెంట్. కొన్ని వాటిలలో చాలా వైలెన్స్ కూడా చూడొచ్చు, చాలా బ్లడ్ షెడ్ కూడా మనం చూడొచ్చు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 20th సెంచరీ రివోల్ట్స్. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ 19th సెంచరీ రివోల్ట్స్ అండ్ 20th సెంచరీ రివోల్ట్స్ అని చెప్పొచ్చు. అయితే నేను మీకు అడిషనల్ ఫ్యాక్ట్ ఈ విషయంలో మేము చెప్పేది ఏంటి అంటే, ఈ 19th సెంచరీ ఏడీ రివోల్ట్ లో ఎవరైతే బాగా విక్టిమైజ్ అయ్యారో, ఎవరైతే వాళ్ళ సహనాన్ని కోల్పోయారో, దే జాయిన్ దేర్ హ్యాండ్స్ విత్ ద సిపాయిస్ ఇన్ సిపాయిస్ రివోల్ట్ 1857. ఈ పాయింట్ మనము ఆ సెషన్ లో కూడా డిస్కస్ చేశాము. ఇంతకు ముందు జరిగిన వీడియోస్ మీరు చూసినట్టయితే మీరు ఇంటర్లింక్ చేసుకోగలిగితే మీకు మంచి ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే, ఇంపార్టెంట్ రివోల్ట్స్, ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ ఎప్పుడు 19th సెంచరీకి సంబంధించినవి, 20th సెంచరీకి సంబంధించినవి. పెజెంట్స్ ఎవరు అనేది డిస్కస్ చేసాం, ఎందుకు రివోల్ట్ అయ్యారు అనేది డిస్కస్ చేసాము, అండ్ ఇది ఎన్ని భాగాలుగా చదువుకోవచ్చు అనేది సింపుల్ గా అర్థం చేసుకున్నాం. 19th సెంచరీ అండ్ 20th సెంచరీ ఎవరిపైన తిరుగుబాటు చేయడం జరిగిందని కూడా చెప్పాము. అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఈ 19th సెంచరీ పర్టికులర్ గా ఈ 19th సెంచరీలో సంబంధించిన పెజెంట్స్ వాళ్ళ చెయ్యి కలపడం జరిగింది సిపాయిస్ కి. 1857 రివోల్ట్ లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది, సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అయితే స్ట్రేట్ అవే లెట్ us go into the factual part. Let us discuss all the important
peasant revolts that belong to 19th century AD and 20th century AD. Completely facts they are. నేను ఇప్పుడు ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ విధంగానే గుర్తుంచుకోండి. వేరేవి ఏమైనా మీరు మీ ప్రిపరేషన్ లో కానీ మాక్ ఎగ్జామ్స్ లో కానీ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా వేరే మూమెంట్స్ గురించి తెలుసుకున్నా ఇదే ఫార్మాట్ లో చదవండి. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఐఎమ్ రబ్బింగ్ దిస్ నౌ. ఈ 19th century AD కి సంబంధించి ఇంపార్టెంట్ పెసెంట్ రివోల్ట్స్ మనము చూసినట్టయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ది రంగాపూర్ రివోల్ట్. దీన్ని కొన్ని బుక్స్ లో రంగాపూర్ అప్రైజింగ్, రంగాపూర్ మూవ్మెంట్ అని కూడా ఉంటది. సో రంగాపూర్ అనేది ఒక ప్రాంతం పేరు. ఇది ఎక్కడ ఉంది అంటే బెంగాల్ ప్రావిన్స్ లో ఉంది. ఇది ఎవరికి అగేన్స్ట్ గా జరిగింది అంటే రెవెన్యూ కలెక్టర్స్ కి అగేన్స్ట్ గా జరిగింది. సో బాగా గుర్తుంచుకోవాలి. రివోల్ట్ నేమ్, లొకేషన్ అండ్ అగేన్స్ట్ హూమ్. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు దిస్ కేమ్ టు అన్ ఎండ్ విత్ ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద బ్రిటిష్ అథారిటీస్ అంతే. సో సెకండ్ ఇంపార్టెంట్ రివోల్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. దిస్ ఇస్ ద సెకండ్ వన్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, విచ్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ 19th century AD. సెకండ్ ఇంపార్టెంట్ రివోల్ట్ మనం చూసినట్టయితే ఇండిగో రివోల్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగింది అంటే ఇది కూడా బెంగాల్లోనే జరిగింది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమ ఈ ప్రాంతంలో ఏం జరిగింది అంటే మనకి ఇండిగో, మనకి ఎవరైతే జూట్ పండిస్తున్నారో ఆ ఫార్మర్స్ ని ఫోర్స్ చేసేవాళ్ళు అనమాట టు కన్వర్ట్ దేర్ జూట్ ఫీల్డ్స్ ఇంటూ ఇండిగో. అండ్ దాని పక్కనే ఇండిగో ప్రాసెసింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళనే ఇండిగో ప్లాంటర్స్ అంటారు. సో దిస్ రివోల్ట్ వాజ్ అగేన్స్ట్ టు ద ఇండిగో ప్లాంటర్స్. ఇండిగో ప్లాంటర్స్. సో ఈ విధంగానే చదువుకోవాలి. లొకేషన్, నేమ్ ఆఫ్ ద రివోల్ట్, అగేన్స్ట్ హూమ్. సో అన్ని విధాలుగా మనకి 19th centuryలో మీకు బాగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది రకరకాల మనుషులకి అగేన్స్ట్ గా పోరాడినప్పటికీ బ్రిటిష్ అథారిటీస్ ఇంటర్ఫిరెన్స్ తోనే ఇవన్నీ కూడా ఎండ్ అయినాయి అనమాట. సో దిస్ ఆల్సో కేమ్ టు అన్ ఎండ్ విత్ ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద బ్రిటిష్ అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ రబ్బింగ్ దిస్. నెక్స్ట్ ఈ 19th century AD లోనే థర్డ్ ఇంపార్టెంట్ రివోల్ట్ ఏంటి అంటే పబ్నా రివోల్ట్. ఇది కూడా బెంగాల్లోనే చూడొచ్చు మనం. ఇది కంప్లీట్లీ అగేన్స్ట్ టు ద జమీందారీ ఎక్స్ప్లాయిటేషన్ అన్నమాట. దిస్ వాజ్ కంప్లీట్లీ అగేన్స్ట్ టు ద జమీందారీ ఎక్స్ప్లాయిటేషన్. అండ్ ఇక్కడ ఇంకో ఫీచర్ మనం గమనించినట్టయితే దిస్ హ్యాడ్ టేకన్ అ కమ్యూనల్ కలర్. ఎందుకు అంటే ఇక్కడ పెజెంట్స్, మెజారిటీ ఆఫ్ ద పెజెంట్స్ ఈ ప్రాంతంలో ఎక్కడైతే జరిగిందో వాళ్ళు హిందూస్ అన్నమాట. మరి జమీందార్స్ ఎవరు అంటే ముస్లిమ్స్ అన్నమాట. సో ఇది కమ్యూనల్ కలర్ కూడా తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ విత్తనాలు జల్లేశారు. ఎవరు? తెల్లదోరలు, వాళ్ళే మన బ్రిటిషర్స్. దే స్టార్టెడ్ టు డివైడ్ అండ్ రూల్ the Hindus and Muslims in India because they have taken an advantage of the religious gaps between both the communities. Okay, so this is the importance of this Pabna revolt. And going to the next one, fourth important revolt in this 19th century AD, adi enti ante anti-Shaukar riots in Deccan. ఈ డెక్కన్ రీజన్, డెక్కన్ ప్లాట్యూ రీజన్ లో యాంటీ షాకార్ రైట్స్ అనేవి జరిగినాయి. ఇవి కూడా పెజెంట్ మూవ్మెంట్ కి సంబంధించిందే. ఈ షాకార్స్ అంటే ఎవరు అంటే మనీ లెండర్స్. సో దిస్ ఆల్సో కేమ్ టు అన్ ఎండ్ విత్ ద ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ద బ్రిటిష్. మనీ లెండర్స్ బాగా హెరాస్ చేసేవాళ్ళు అనమాట. ఒక పక్కనేమో పాపము రైతుల్ని వీళ్ళు కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే అగ్రికల్చర్ అనేది ఒక కమర్షియల్ ప్రోడక్ట్ అయిపోయింది అనమాట. ఇంటర్నేషనల్ డిమాండ్ ఏదైతే వేటికైతే ఉన్నాయో ఇక్కడ లోకల్ మన రైతులని ఆ క్రాప్స్ బలవంతంగా పెంచమని ఒత్తిడికి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ ల్యాండ్ రెవెన్యూ ఏమో భయంకరంగా పెంచేవాళ్ళు.
అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ కి కట్టుకోవాలి, వచ్చే రెమ్యునరేటివ్ ప్రైజెస్ మన ట్రేడర్స్ నుండి వీళ్ళకి వచ్చేవి కాదు. నెక్స్ట్ మళ్ళీ భూమిని సాగు చేయాలంటే పైసలు కావాలి. దే యూస్ టు నాక్ ఆన్ ద డోర్స్ ఆఫ్ మనీ లెండర్స్. వీళ్ళు ఉట్టినే పైసలు ఇచ్చేటోళ్ళు కాదు, బాగా పిండేవాళ్ళు వీళ్ళని. అందుకనే వీళ్ళపైన తిరుగుబాటు చేయడం జరిగింది అనమాట. యాంటీ షౌకార్ రయట్స్ ఇన్ డెక్కన్ రీజన్. ఈ డెక్కన్ అంతా కూడా మనం చూడొచ్చు ఇది. అండ్ దిస్ కేమ్ టు అన్ ఎండ్ విత్ ద ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ద బ్రిటిషర్స్. ఈ విధంగానే మనకి పంజాబ్ లో కూడా ఒక అన్రెస్ట్ అనేది జరిగింది. ఇది మనకి ఫస్ట్ డికేడ్ ఆఫ్ 20th century AD. అంటే ఒక ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట 19th కి 20th century AD కి. సో దీని టైం పీరియడ్, లొకేషన్ వచ్చి పంజాబ్ అన్రెస్ట్ అంటారు దీన్ని. ఇది కూడా పెజెంట్ రివోల్టే. అండ్ ఇది ఏ టైం పీరియడ్ లో అంటే ఫస్ట్ డికేడ్ ఆఫ్ 20th century AD. ఆ ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట 19th కి 20th కింద మనం డిస్కస్ చేసుకున్నాం కదా డిఫరెన్సెస్. సో ఇది కూడా దిస్ వాజ్ ఆల్సో అగేన్స్ట్ టు ద మనీ లెండర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ మనీ లెండర్స్ ని ఇక్కడ మహాజన్స్ అని పిలిచేవాళ్ళు అనమాట. డిఫరెంట్ ప్రాంతాల్లో డిఫరెంట్ గా పిలిచేవాళ్ళు ఈ మనీ లెండర్స్ ని. డెక్కన్ ప్రాంతంలో ఏమో షౌకార్స్ అని పిలుచుకునే వాళ్ళు, పంజాబ్ రీజన్ లో ఏమో మహాజన్స్ అని పిలుచుకునే వాళ్ళు అనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రివోల్ట్స్ దట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ఇన్ 19th century AD. నౌ లెట్ us straight away go into 20th century AD రివోల్ట్స్ అనమాట. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ సెషన్. ఇప్పుడు మనం 20th century AD లో చూసినట్టయితే ఇక్కడ ఏవేవి ఇంపార్టెంట్ అంటే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే చంపారన్ సత్యాగ్రహ. చంపారన్ సత్యాగ్రహ ఇది ఎక్కడ అంటే బీహార్. ఇది ఎవరికి అగేన్స్ట్ అంటే ఫోర్సబుల్ కల్టివేషన్ ఆఫ్ ఇండిగో. ఇక్కడ కూడా మరి దీనికి లీడర్షిప్ వహించింది ఎవరు అంటే మన మహాత్మా గాంధీ. అయితే నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే ఇది 1917 లో జరిగింది. సో దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ గాంధీస్ పొలిటికల్ కెరియర్ ఇన్ ఇండియా. సో దీంతోనే స్టార్ట్ అయింది, దీంతోనే మొదలైంది గాంధీ పొలిటికల్ కెరియర్ ఇన్ ఇండియా. సౌత్ ఆఫ్రికా నుండి వచ్చినాక 1915 లో రావడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఫస్ట్ టైం ఒక మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడము గాంధీ పొలిటికల్లీ ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇండియన్ సాయిల్ పైన సత్యాగ్రహ అనేది చేపట్టడం కూడా గాంధీ ఫస్ట్ టైం ఇదే మూవ్మెంట్ లో చేయడం జరిగింది. ఫస్ట్ టైం గాంధీ లైఫ్ లో సత్యాగ్రహ ఎక్కడ చేశాడంటే సౌత్ ఆఫ్రికాలో. సో మరి దీని సక్సెస్ రేట్ ఏంటి అంటే చంపారన్ సత్యాగ్రహ ఇది డెఫినెట్లీ ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ ఇన్ గాంధీస్ పొలిటికల్ కెరియర్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రెసెంట్ రివోల్ట్ మనం చూసినట్టయితే ఖేడా సత్యాగ్రహ. ఇది కూడా 20th century AD కి సంబంధించినదే. ఖేడా అనే ప్రాంతం గుజరాత్ లో ఉంది. ఆ టైంలో గుజరాత్ వాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బాంబే ప్రెసిడెన్స్. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్రాంతము, ఈ ఖేడా అనే రీజన్ ఇట్ వాజ్ అ వర్స్ట్ విక్టిమ్ ఆఫ్ సివియర్ డ్రాట్స్. భయంకరమైన కరువు వచ్చిందనమాట. మరి అటువంటి కరువు టైంలో ఎవరైనా ల్యాండ్ రెవెన్యూ అనేది సస్పెండ్ చేస్తారా, ఇంకా ఎక్కువ చేస్తారా? బ్రిటిషర్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువ చేశారనమాట. ఇంకా పాపం వీళ్ళని పిండడానికి ఎవరిని, రైతుల్ని. సో గాంధీ సక్సెస్ గురించి ఆల్రెడీ వీళ్ళకి తెలిసిందనమాట లోకల్ లీడర్స్ కి అక్కడ. సో వాళ్ళు గాంధీ సక్సెస్ గురించి తెలుసుకుని, గాంధీ ఇంపార్టెన్స్ గురించి, ఆయన సత్యాగ్రహం గురించి తెలుసుకుని ఇక్కడ కూడా మీరు లీడర్షిప్ చేపట్టాలి, బ్రిటిష్ గవర్నమెంట్ తల వంచాలి, వాళ్ళపైన ఒత్తిడి తీసుకుని రావాలని చెప్పి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూడా గాంధీ లీడర్షిప్ లో ఈ మూవ్మెంట్ అనేది నడిచింది. మరి ఇది సక్సెస్ఫుల్ అంటే డెఫినెట్లీ సక్సెస్ఫుల్. ఏ విధంగా అంటే అకార్డింగ్ టు ద హిస్టారికల్ రికార్డ్స్ బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాడ్ ఇష్యూడ్ సీక్రెట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ఇట్స్ రెవెన్యూ ఆఫీషియల్స్ టు సస్పెండ్ ద ల్యాండ్ రెవెన్యూస్ ఇన్ దిస్ రీజన్ undoubtedly. So that was also a successful event in the political career of Gandhi అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ మనం ఇక్కడ చూసినట్టయితే మాపిలా మూమెంట్. అయితే ఇది కేరళలో మనం చూడొచ్చు. మరి ఎవరి మాపిలాస్ అంటే, మాపిలా అంటే మలయాళంలో సన్ ఇన్ లా, అల్లుడు అని, పిల్లనిచ్చిన అల్లుడు. సో వీళ్ళది అసలు ఎందుకు ఈ విధంగా పిలుస్తారు అంటే అరబ్స్ ముందు బాగా ట్రేడ్ రిలేషన్షిప్ ఉండేది ఇండియా, పర్టికులర్లీ వెస్ట్ కోస్ట్ లో ఉన్న ప్రాంతాలతోని. ఆ విధంగా కేరళలో బాగా రావడం జరిగింది. కేరళలో చాలా మంది సెటిల్ అవ్వడం జరిగింది. సో దీస్ పీపుల్ వర్ ఆల్ ముస్లిమ్స్ హూ వర్ descendants of Arab merchants.
సో లోకల్ గా ఇక్కడనే లోకల్ విమెన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయినారు. ఆ 20th సెంచరీ టైం పీరియడ్ లో చాలా మంది ఈ మాపిలాస్ అని పిలిచే చాలా మంది ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చాలా మంది కూడా పెజెంట్స్ అన్నమాట. సో వీళ్ళు ఎవరిపైన తిరుగుబాటు చేయడం జరిగింది అంటే అగేన్స్ట్ ద ల్యాండ్ లార్డ్స్ డామినేషన్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్. వాళ్ళు నంబూదిరి బ్రాహ్మిన్స్ అన్నమాట. కేరళలో వాళ్ళని జన్మీస్ అని పిలిచేవాళ్ళు అనమాట. వాళ్ళకి అగేన్స్ట్ గా ఈ రివోల్ట్ అనేది చేయడం జరిగింది. మరి ఈ మాపిలా మూవ్మెంట్ కూడా మనము 2 phases లో చదువుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. ఓకే, ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. మరి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్ కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ గాంధీ సపోర్ట్ దక్కింది అండ్ దిస్ గాట్ ఇంటిగ్రేటెడ్ విత్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఆ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడైతే సస్పెండ్ చేయడం జరిగిందో దిస్ ఆల్సో గాట్ ఫేడెడ్ అప్. మరి ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ ద మూవ్మెంట్ లో లీడర్స్ ఎవరు అంటే లోకల్ మాపిలాస్ చేతిలోకి వెళ్ళిపోయింది లీడర్షిప్ అండ్ ఇది కూడా దిస్ హాస్ టేకన్ అ కమ్యూనల్ కలర్. సో కేరళ అంతా కూడా ఒక లా అండ్ ఆర్డర్ అనేది స్తంభించిపోయింది. సో బ్రిటిషర్స్ ఒక బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ ఇంపోజ్ చేయడానికి ఈ కమ్యూనిటీని ఏ విధంగా డిమారలైజ్ చేశారంటే ఎంత భయంకరంగా డిమారలైజ్ చేశారంటే అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము 2000 మాపిలాస్ ని చంపేశారు అని తెలుస్తుంది. కానీ అన్అఫిషియల్లీ ఆ కాంటెంపరీ పీపుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, కాంటెంపరీ హిస్టోరియన్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అట్లీస్ట్ 10,000 మాపిలాస్ వర్ బ్రూటల్లీ కిల్డ్ by the Britishers. So the last but not least in this 20th century AD, the important revolt, Bardol Satyagraha or Bardol movement అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎక్కడ జరిగింది అంటే ఇది కూడా గుజరాత్ ప్రాంతంలో జరిగింది and which was part and parcel of the బాంబే ప్రెసిడెన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఈ బార్దోల్ సత్యాగ్రహ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిందో అప్పుడే వల్లభాయ్ పటేల్ ఇండియాస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయనకి సర్దార్ అనే టైటిల్ వచ్చింది కూడా ఈ మూవ్మెంట్ తోనే. పీపుల్ కాల్డ్ హిమ్ యాజ్ సర్దార్ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ బార్దోల్ సత్యాగ్రహ ఆర్ మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు జరిగింది అంటే మనకి ఇందాక చూసినట్టు కేడా ఏ విధంగా అయితే సివియర్ డ్రాట్స్ కి బాగా విక్టిమైజ్ అయిందో ఇక్కడ కూడా భయంకరమైన డ్రాట్ రావడం జరిగింది. ఆ డ్రాట్ వచ్చినప్పుడు బ్రిటిషర్స్ ఎన్హాన్స్ చేయడం జరిగింది ల్యాండ్ రెవెన్యూ. అది లోకల్ పెజెంట్స్ కి కానీ లోకల్ పీపుల్ కి కానీ అస్సలు నచ్చలేదు. అయితే గాంధీ ఐడియాలజీ అడుగుజాడల్లోనే వల్లభాయ్ పటేల్ ఇక్కడ సత్యాగ్రహాన్ని టేకప్ చేయడం జరిగింది అండ్ ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ ఈవెంట్. ఎందుకంటే బ్రిటిషర్స్ మ్యాక్స్వెల్ బ్రూన్ఫీల్డ్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసి అండ్ దే హ్యావ్ గివెన్ డైరెక్షన్స్ టు బ్రింగ్ డౌన్ ద ల్యాండ్ రెవెన్యూ, తగ్గించమని చెప్పి ఉత్తర్వులు జారీ చేయమని చెప్పడం జరిగింది. సో ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఇన్ వల్లభాయ్ పటేల్స్ పొలిటికల్ కెరియర్ అండ్ హీ అడాప్టెడ్ దిస్ టైటిల్ after the success of this movement. So these are the important peasant revolts that happened in British India in 19th and 20th century ADs that I wanted to discuss with you. I hope you have enjoyed today's session. Vivek signing off. Thank you so much.